ఆచి చికెన్ మసాలా. శ్రీరామనవమి శోభాయాత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఉదయం 9 గంటల నుంచి సీతారాం బాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల పాఠశాల వరకు నిర్వహించి శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని పేర్కొంది. శోభాయాత్ర సాగే మార్గాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు వర్తిస్తాయని తెలిపింది. రైట్, శ్రీరామనవమి శోభాయాత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుంచే కూడా ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు పోలీసులు తెలిపినటువంటి పరిస్థితి. సీతారాం బాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు కూడా ఈ శ్రీరామనవమి శోభాయాత్ర అయితే జరగబోతోంది. ఇక ఈ శోభాయాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ్, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ లో జరగబోయేటువంటి శ్రీరాముడి యొక్క శోభయాత్ర 2026 సందర్భంగా మొత్తం 24 చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు జరుపుతా ఉన్నాము. ఈ రూట్ ద్వారా వచ్చేటువంటి వాహనదారులంతా కూడా ఆల్టర్నేట్ చూసుకొని మీ గమ్యానికి లేదా మీ కార్యాలయానికి చేరుకోండి. ఈ రూట్ లో మాత్రం టచ్ అవ్వకండి అంటూ మాత్రం ముందస్తుగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సీతారాం బాగ్ మొదలుకొని బోయగూడ కమాన్ మీదుగా ఒక ర్యాలీ బయలుదేరగా ఇటు ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ నుంచి రెండో ర్యాలీ, ఇది రాజాసింగ్ ఏర్పాటు చేసినటువంటి ర్యాలీ. ఈ 2 ర్యాలీలు కలిసి గంగాబౌలి ఎక్స్ రోడ్ దగ్గర ఈ 2 కలుసుకొని పురాణపూల్ గాంధీ స్టాచ్యూ, బేగం బజార్ ఛత్రి, ఆ మీదుగా శంకర్ హోటల్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్ మీదుగా కోటి ఆంధ్ర బ్యాంక్, తర్వాత డిఎంహెచ్ఓ ఆఫీసు, హనుమాన్ టెక్రీ, అక్కడి నుంచి హనుమాన్ వ్యాయామశాల, చివరిగా ఈ ర్యాలీ చేరుకుంటుంది. మొత్తం 24 చోట్ల ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాము. కుల్సంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లపల్లి ఎక్స్ రోడ్స్, బోయగూడ కమాన్, ఆగాపురా ఎక్స్ రోడ్స్, గోడేకి కవర్, గాంధీ స్టాచ్యూ, పురాణపూల్ ఎక్స్ రోడ్స్, టక్కర్వాడి జేఎన్ దగ్గర కుల్సంపురా పోలీస్ స్టేషన్ కి చెందినటువంటి 7 ప్రాంతాల్లో ఈ డైవర్షన్స్ ఉండబోతా ఉన్నాయి. తర్వాత గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే ఎంజే బ్రిడ్జ్, రాణి అవంతిబాయి స్టాచ్యూ, లేబర్ అడ్డా, అలట్కా టీ జంక్షన్, ఎస్ఏ బజార్, శ్రీకృష్ణ జ్యువెలరీ, ఎస్ఏ బజార్ యూటర్న్, ఎంజే మార్కెట్, అఫ్జల్గంజ్ టీ జంక్షన్, గౌలిగూడ చమాన్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్, మొత్తం ఇక్కడ 8 చోట్ల ఈ డైవర్షన్స్ ఉండబోతా ఉన్నాయి గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో. తర్వాత సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రంగమహల్ వై జంక్షన్, ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్, జీపీఓ హ్యాబిట్స్, యూసుఫ్ అండ్ కంపెనీ వద్ద, డిఎంహెచ్ఎస్ ఎక్స్ రోడ్, చాదర్ఘట్ ఎక్స్ రోడ్, కాచిగూడ ఎక్స్ రోడ్, బోగులకుంట ఎక్స్ రోడ్, మొత్తం 25 చోట్ల ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. రేపు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ రూట్ వైపుగా ఎవరు వాహనదారులు రాకండి. 1 వేగా ఈ రూట్ ని పూర్తిగా క్లియరెన్స్ ఇస్తారు. విఐపీలు వివిఐపీల మూవ్మెంట్ ఉండకుండా ఈ బ్యారిగేట్లని దాటి ఎవరు కూడా ర్యాలీకి ఎదురుగా రాకుండా అన్ని చోట్ల సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేసి కేంద్ర పారామిలిటరీ బలగాలని రంగంలోకి దింపి నిత్యం సీసీటీవీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేసి ఎక్కువగా ఈ పబ్లిక్ ఈవెంట్స్, ఇలాంటి ర్యాలీలు, ఉత్సవాలు, సంబరాలు జరుపుకుంటున్నటువంటి క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి దొంగలు ఎక్కువగా వచ్చి ఈ దోపిడీలకు పాల్పడుతూ చైన్ స్నాచింగ్లు, మొబైల్ స్నాచింగ్స్, అమ్మాయిల పట్ల వికృత చేష్టలు, అమ్మాయిల పట్ల అసభ్య ప్రవర్తన, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మఫ్టీలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ దొంగలని గుర్తించడానికి టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేస్తారు. ఎక్కడి నుంచి ఈ దొంగలు వస్తారు అనే దాంట్లో కూడా పోలీసులు పసిగట్టి వారందరినీ కూడా ముందే గుర్తించి పట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి రాజాసింగ్ ర్యాలీ సందర్భంగా, హైదరాబాద్ లో జరగబోయేటువంటి ర్యాలీ సందర్భంగా వేలాది ఫోన్లు చోరీలకు గురవ్వడము, మహిళలు గాని పురుషులు గాని ర్యాలీలో పాల్గొన్నప్పుడు వాళ్ళ ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని కాజేయడము, విలువైనటువంటి వస్తువులని కాజేయడము. ఈ దొంగలు కేవలం ఈ ర్యాలీని బేస్ చేసుకొని ఇక్కడైతే పోలీసులు పట్టించుకోరు, ఈజీగా దొంగతనం చేసుకుని తిరిగి నాంపల్లి రైల్వే స్టేషన్ ద్వారా యూపీ, మహారాష్ట్రకు వెళ్లిపోవచ్చు అన్న ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల ప్రొఫెషనల్ దొంగలు ఈ ర్యాలీలోకి దిగి ఈ ర్యాలీలో దొరికిన కాడికి, అందిన కాడికి గోల్డ్, క్యాష్, ఇతర విలువైనటువంటి వస్తువులు, సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లేటువంటి గ్యాంగ్ కూడా ఎక్కువగా ప్రతిసారి మోహరిస్తా ఉన్నాయి. అలాంటి వాటిల పట్ల కూడా పోలీసులు ఈసారి పకడ్బందీ చర్యలు చేపడతా ఉన్నారు. దాంతో పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో మార్వాడి
ఎక్కువ మహిళలు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అయి ఉంటారు. వాహనాలతో ర్యాలీ తీయడము, కొంతమంది స్వాగతం పలకడము, కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీని వీక్షించడానికి రోడ్డుపైకి వచ్చినప్పుడు వాళ్ళ పట్ల ఈ వికృత చేష్టలు, ఒంటిపైన చేతులు వేయడము, వాళ్ళతో సెల్ఫీలు దిగేటువంటి ప్రయత్నం చేయడము, కొంతమంది తాక్కుంటూ వెళ్తూ శునకానందం పొందడము, ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతూ ఉంటారు. కాబట్టి వీటన్నిటిపైన హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న ఇష్యూ రిపోర్ట్ అవ్వకుండా, ఎక్కడెక్కడ రిపీటెడ్ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఈ చోరీలు, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు, మహిళల పట్ల వికృత చేష్టలు, వీటన్నిటిపైన పోలీసులు ఫోకస్ చేసి రేపు జరగబోయేటువంటి రాముడి శోభయాత్రని ఘనంగా సక్సెస్ చేసే విధంగా మాత్రం హైదరాబాద్ పోలీసులు ఇతర అలాగే రవితేజ, డిపార్ట్మెంట్ ఇలాంటి ఇష్యూస్ తో పాటు ఈ శోభయాత్ర ద్వారా కొంత నగరంలో శాంతి భద్రతల ఇష్యూని క్రియేట్ చేసేందుకు కూడా కొంతమంది ప్రయత్నించే అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటివి ఎక్కడ జరగకుండా, ఎలాంటి కొట్లాటలు లేకుండా మొత్తం సామరస్యంగా ఈ శోభయాత్ర వెళ్ళిపోయేందుకు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? హైదరాబాద్ లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాజాసింగ్ ర్యాలీలోనే ఎక్కువగా క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. రాజాసింగ్ నోటికి హద్దు లేకుండా తన నోటికి ఏదొస్తే అది ఇతర మతస్థులని, మతాన్ని దూషించడము, అగౌరవపరచడము, కించపరచడము, రెచ్చగొట్టడము, ఇవన్నీ రాజాసింగ్ కి సాధారణంగా ప్రతి స్టేజ్ సందర్భంగా అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ స్పీచ్ తీవ్ర కాంట్రవర్షియల్ గా ఉంటుంది. కాబట్టి ప్రతిసారి ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసి, ఒక వర్గం సోదరులనే టార్గెట్ గా చేసి, తన ఇంటి కుటుంబ సభ్యులాగా అసభ్య పదాజాలాన్ని ఉపయోగించి అనేక సార్లు ఈ కాంట్రవర్షియల్ క్రియేట్ చేసినటువంటి కేసులు రాజాసింగ్ పైన నమోదై ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ తీసేటువంటి ర్యాలీ అంతకుముందు అతనికి వచ్చినటువంటి బెదిరింపు లేక, ఆ తర్వాత వరుసగా వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్, అతన్ని అంతం చేస్తాము, తన కొడుకుపై కక్ష తీసుకుంటాము, రాజాసింగ్ పైన కాల్పులు జరుపుతాము, బాంబ్ బ్లాస్ట్ చేస్తాము, రకరకాల ఈ బెదిరింపులు చాలా రోజుల నుంచి సాగుతా ఉన్నాయి. కాబట్టి రాజాసింగ్ తీసేటువంటి ర్యాలీ దేశ ప్రజలందరూ దేశ నలుమూలల నుంచి రాజాసింగ్ ర్యాలీలో పాల్గొని శ్రీరాముడి యొక్క శోభయాత్రలో పాల్పంచుకుని హనుమంతుడి యొక్క నినాదాలతో ముందుకు సాగిస్తూ జై శ్రీరామ్ అనే ఒక నినాదాలతో ముందుకు వెళ్లేటువంటి ఈ ర్యాలీ కొంత కాంట్రవర్షియల్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. రాజాసింగ్ ఇచ్చేటువంటి స్పీచ్ పై హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సిద్దంబర్ బజార్, పురాణపుల్ గాంధీ స్టాచ్యూ వద్ద, అవంతిబాయి లో విగ్రహం వద్ద, కోటి బ్యాంక్ స్ట్రీట్ వద్ద కొన్ని చోట్ల ఈ స్పీచ్ ఇవ్వడం కోసం స్టేజ్ అరేంజ్మెంట్స్ సాగుతూ ఉంటాయి. ఆ స్టేజ్ పైన ఖచ్చితంగా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం తాజాగా సాగుతున్నటువంటి అసెంబ్లీ బిల్లులో హేట్ స్పీచ్ పైన ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఏ మతాన్ని, ఏ వ్యక్తులని కించపరచకూడదు, అవమానపరచకూడదు అంటూ కూడా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ చేసేటువంటి ర్యాలీలో తను నోరు అదుపులో పెట్టుకొని ర్యాలీని ముందుకు సాగిస్తాడా, లేదా ప్రతి ఏటా చేసే విధంగానే ఇతర వర్గాలపై, ఇతర మతస్థులపై లేనిపోయినటువంటి కాంట్రవర్షియల్ కామెంట్ చేయబోతా ఉన్నాడు అనే దానిపై రేపు ర్యాలీలో ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. వందలాది మందిగా యువత రేపు రాముడి యొక్క కళ్యాణం ముగించుకొని అనంతరం రాజాసింగ్ తీసేటువంటి ర్యాలీలో పాల్గొనబోతా ఉన్నారు. వేలాది మందిగా వచ్చేటువంటి ర్యాలీ హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణ దేశవ్యాప్తంగా అత్యంత ఘనమైనటువంటి ర్యాలీ. 7 కిలోమీటర్ల పాటు సాగేటువంటి ఈ ర్యాలీలో అనేక అవస్థలు పడకుండా మాత్రం పోలీసులు, ఇతర డిపార్ట్మెంట్ అధికారులు మాత్రం సమన్వయంగా సక్సెస్ చేసే విధంగా మాత్రం ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.